కరీంనగర్ను లండన్లా మారుస్తామని నగర ప్రజలను మాజీ ముఖ్యమంత్రి మోసం చేశారని కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ అన్నారు. కరీంనగర్ను లండన్లా మారుస్తామని, మానేరు రివర్ ఫ్రంట్తో పర్యాటక కేంద్రంగా కరీంనగర్ను అభివృద్ధి చేస్తామని, నగర రూపురేఖలు మారుస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్పొరేటర్లతో కలిసి కరీంనగర్లోని మైత్రి కన్వెన్షన్లో సోమిడి వేణుప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2014లో కేసీఆర్ కరీంనగర్ను లండన్లా తీర్చిదిద్దుతామన్న వ్యాఖ్యలను మానేరు రివర్ ఫ్రంట్పై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడిన వీడియోలను మీడియాకు ఈ సందర్భంగా ప్రదర్శించారు. వీడియో ప్రదర్శన అనంతరం సోమిడి వేణు మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉండి కరీంనగర్కి ఇచ్చిన వాగ్దానాలు, హామీలను నెరవేర్చలేని బీఆర్ఎస్ పార్టీయే కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో నాడు కేసీఆర్ కరీంనగర్ను లండన్లా చేస్తామన్న వాగ్దానం నీటి మూటలే అయిందన్నారు. మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్యేనన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కరీంనగర్కు చేసింది ఏమీ లేదన్నారు. 10 ఏళ్లు కరీంనగర్ నగర జనాల చెవిలో పువ్వులు పెట్టారని, ప్రజలందరినీ మాయ మాటలతో మోసం చేసిన ఘనత నాటి బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి పేరిట డ్రామాలు చేశారని ఆయన విమర్శించారు. ముందుగా కరీంనగర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ప్రెస్ మీట్కి ముందు ఒక చిన్న అంశం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. అధ్యక్ష కరీంనగర్ అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అధ్యక్ష కరీంనగర్ లండన్ కావాలి. అది మన వరంగల్ సింగపూర్ చేస్తాను ఎవరు చెప్పినండి? వాళ్ళు చెప్పినారు. కిషన్ రెడ్డి గారు కలొచ్చిందా? వాళ్ళు చెప్పిన వరంగల్ సింగపూర్ చేస్తామని మేము చెప్పని మేము అనని ఇవన్నీ కూడా ఏదో చెప్తామంటే అట్లా కాదు అధ్యక్ష. నేను కరీంనగర్ లండన్ అవుతుంది గ్యారెంటీ. మళ్ళీ చెప్తామని ఇలా అసెంబ్లీలో. ఎస్ మీరే చూస్తారు. కిషన్ రెడ్డి గారు తొందర పడతాను. నేను చెప్పింది ఏంటంటే అక్కడ ఒక 500 కోట్ల రూపాయలతో లోయర్ మానే డ్యామ్ కింద బ్రహ్మాండమైనటువంటి ఒక సుందరీకరణ కార్యక్రమాన్ని 90కి ఆర్థిక మంత్రి గారు జిల్లా అధ్యక్ష లోయర్ మానేరు టు ఆ మానేరు నది గోదావరిలో జాయిన్ అయిన తమర్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది మధ్యలో 90 కిలోమీటర్ల మానేరు రివర్ మీద బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ మంజూరు చేయించినారు మంత్రి గారు. కొన్ని నిర్మాణం జరుగుతున్నాయి. 500 కోట్లతో కరీంనగర్ పట్టణానికి ఒక టూరిజం ప్యాకేజ్ ఇచ్చినాం. నేనేం చెప్పినా అంటే ఈ లోయర్ మానే డ్యామ్ కాళేశ్వరం కనెక్ట్ అయిన తర్వాత 365 రోజులు నీళ్ళతో కలకల్లాడుతుంటుంది. అప్పుడు ఈ నది కూడా 90 కిలోమీటర్ల ఈ కాడికి లైవ్ ఉంటుంది. లండన్లో థేమ్స్ నది ఏ విధంగా పోతుందో ఆ విధంగా కరీంనగర్లో పరిస్థితి వస్తుంది. నదికి ఇటువైపు అటువైపు అద్భుతమైన ఆకాశ హరిమేళ వస్తాయని చెప్పిన అధ్యక్షుడు. అదొక పాజిటివ్ డైరెక్షన్. దానికి కరీంనగర్ లండన్ కాలే. ఇదే అధ్యక్షుడు ఈ సర్కాజమా? అట్లాంటి డ్రీమ్ ఉంటే తప్ప సాడిస్టిక్గా ఉండను, దరిద్రంగా ఉండను. Thanks for watching. Please like, comment, share. అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ పై విచారణకు ప్రెస్ మీట్ చూడడం జరిగింది. గౌరవ మన హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలోనే చెప్పినాం, నీ స్థాయి ఇది కాదు, నీ స్థాయి ఓడిపోయిన కార్పొరేటర్లు ఊసిపెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టే స్థాయి, అంతకంటే దిగజారిన స్థాయి అని చెప్పినాం. నిన్నటి ప్రెస్ మీట్లో ఒక్క కార్పొరేటర్ కూడా, తన పార్టీలో గెలిచిన ఒక్క కార్పొరేటర్ కూడా గెలిచిన కార్పొరేటర్ లేడు. ముందుగా ఆయనకు పదే పదే ఏం చెప్తున్నామంటే, నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు చల్లారి శంకర్ అని చెప్తున్నాం. స్థాయి మరిచి ఆయన కరీంనగర్లో ఉండడం చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. క్షమాపణ చెప్పాలి అంటే అసలు ఎవరు చెప్పాలి?
చెప్పాలి కదా, క్షమాపణ ఎవరు చెప్పాలి కరీంనగర్ ప్రజలకు? వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, కమలాకర్ చెప్పాలి, నగరాధ్యక్షుడు కూడా ఈయన చెప్పాలి. ఎందుకు చెప్పాలనే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతారు. ఎందుకు చెప్పాలి అంటే కరీంనగర్ ప్రజలను మోసం చేసినందుకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి. కరీంనగర్ సిటీని లండన్ చేస్తా అని చెప్పింది ఎవరు? కేసీఆరే కదా. అప్పుడు మరి ముఖ్యమంత్రి ఉన్న ఆయన హోదాలో ఎన్ని అబద్ధాలు ఆడిండు? కరీంనగర్ని లండన్ చేస్తా అన్నాడు, దళిత బంధు అందరికి ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఆయన చెప్పిన హామీలెన్ని అమలు పరిచినవి ఎన్ని? దళిత బంధు అనే పథకం కేవలం టీఆర్ఎస్ వాళ్ళ కోసం కాకుండా ఎవరైనా సామాన్య పబ్లిక్ ఇచ్చిర్రా? కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇప్పటి వరకైన అభివృద్ధి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తోనైందా లేదా మీ సొంత ఫండ్ ఏమన్నా పెట్టిరా? ఎక్కడ వీళ్ళు అభివృద్ధి చేసింది? ఎక్కడ సొంత పైసలతో కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి కానీ ఏమైనా డబ్బులు పెట్టిరా? అప్పుడు సెంట్రల్లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం, మోదీ గారు, వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయులు సంజయ్ అన్న గారి సహకారంతోనే కదా మనకు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి. నగరంలో అనేక అభివృద్ధి పనులు అయినాయి అంటే ఆ ఫండ్తో కాదా? రోడ్లు అయినాయి, డ్రైనేజీలు అయినాయి, లైట్స్ అయినాయి. తాగునీటి పథకం కింద డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఎవరి డబ్బులు? కరీంనగర్ ప్రజలకి టీఆర్ఎస్ ప్రభుత్వం చెవులో పువ్వు పెట్టి 10 సంవత్సరాలు మోసం చేసినందుకు బీఆర్ఎస్ ప్రతి నాయకుడు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి. ఇది బీజేపీ పార్టీ కరీంనగర్ నగరపాలక సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పిరన్నా మర్చిపోయారు ఆ జనాలకి? మేము ఇప్పుడే పుట్టినాం, ఇప్పుడే అంబాడుతున్నాం, ఇప్పుడే నడవాలి, ఇప్పుడే పరిగెత్తాలి, ఇప్పుడే పరీక్షలు పెడితే ఎట్లా అని మాట్లాడే మీ కేసీఆర్ మాటలు మర్చిపోయినావా? చల్లా హరిశంకర్, గౌరవం ఇస్తే కాపాడుకో. మళ్ళీ చెప్తున్నాం నీకు, నీ పద్ధతి మార్చుకోకపోతే మేము ఈ పద్ధతులు కాకుండా ఇంకో పద్ధతిలో నీకు సమాధానం చెప్తాం. చల్లా నెక్స్ట్ పట్టేది నీ గల్లనే. మళ్ళీ చెప్తున్నా, చల్లా నెక్స్ట్ పట్టేది నీ గల్లనే. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. ప్రజెంట్ పరిస్థితి నీది ఏంటంటే నువ్వు దండం పెట్టినా కాలు మొక్కినా ఒక కార్పొరేటర్ వచ్చి నీ దగ్గర కూర్చునే పరిస్థితి లేదు. ప్రజలు నవ్వుతురు నీ గురించి. నువ్వు కార్పొరేటర్వో కాంట్రాక్టర్వో కరీంనగర్ ప్రజలు అందరూ తెలుసు. మానవుడితో చెప్పాలా? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గౌరవనీయులు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. అభివృద్ధికి బండి సంజయ్ అన్న గారు బ్రాడ్గా ఆలోచించి ఏ రకంగా ఫండ్స్ తీసుకురావాలి, ఏ రకంగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తా. జరిగిన బడ్జెట్ మున్సిపల్ బడ్జెట్లో కూడా అనేక డివిజన్లకు డబ్బులు కేటాయించినాం. ప్రతి డివిజన్కి డబ్బులు కేటాయించినాం. టీఆర్ఎస్ అని చూడలేదు, కాంగ్రెస్ అని చూడలేదు, ఇండిపెండెంట్ అని చూడలేదు. ప్రతి డివిజన్కి డబ్బులు కేటాయించారు మా గౌరవ మేయర్ గారు. పాలక వర్గం దాన్ని ఆమోదపరిచింది. అసలు నువ్వు ఎక్కడున్నావు? 2 స్థానాలలో పోటీ చేసి 2 స్థానాలలో ఓడిపోయిన వ్యక్తివి నువ్వు నగర కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నావు. పబ్లిక్ నవ్వుతురన్నా. నువ్వు కొంచెమన్నా సోయికొచ్చి మాట్లాడు. అర్థమైతలేదు నీకు. నీ స్థాయి ఏందో మరిచి మాట్లాడుతున్నావు. ఎన్ని అబద్ధాలు ఆడి మానేరు రివర్ ఫ్రంట్ దగ్గర పోదామా, మీరు చేసిన అభివృద్ధి పనుల దగ్గర పోదామా? అన్నిట్లో అవినీతి. కేవలం మీ మంత్రి గారు కట్టుకున్న ఫామ్ హౌస్ల కోసం, మీ మంత్రి గారు కొనుక్కున్న 100 ఎకరాల ల్యాండ్ కోసం మీరు కేబుల్ బ్రిడ్జ్ చేసిర్రు. ఏం చేసిర్రు అక్కడ? కరీంనగర్ మీడియా మిత్రులకు తెలుసు, కరీంనగర్ పొలిటికల్ లీడర్కి తెలుసు, కరీంనగర్ ప్రజలకు తెలుసు. కేబుల్ బ్రిడ్జ్ ఇప్పటివరకు ఎన్నిసార్లు రిపేర్ చేసిరని చెప్పి, ఎన్ని పర్రెలు పెట్టిందని చెప్పి. ప్రతి ఆదివారం అక్కడ షో లైట్లు పెడతాం, లైటింగ్ పెడతాం, సాంస్కృతిక కార్యక్రమాలు పెడతాం అని చెప్పి అన్నారు. ఆ రోడ్డు ద్వారా ఎవరికి లాభం అయిందని మీరు ఒకసారి గుండె మీద చేతీసుకొని చెప్పాలి. చల్లా హరిశంకర్ బీఆర్ఎస్ నాయకులు 50 కోట్లు పెడితే నార్మల్గా బ్రిడ్జ్ అయ్యేది ఈ నుంచి అక్కడి వరకు. మీరు కేబుల్ బ్రిడ్జ్ కట్టింది 250 కోట్లు పెట్టి దేనికోసం? మీ మంత్రి గారు ఉన్న స్థలాల కోసం కాదా? మీ కమిషన్ల కోసం కాదా? తవ్వమంటే చెప్పుర్రి, మాకు ఏం పని లేదు, ఎట్లాగో గెలిచినాం. అభివృద్ధి చేయడం,
మీ 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 ఆస్తులు, మీ వ్యవహారాలు, మీ కాంట్రాక్టులు అన్నీ తవ్వడమే పనిగా పెట్టుకుంటాం. అభివృద్ధి దిశగా కరీంనగర్ నగరపాలక సంస్థ నడుస్తూ ఉంది. కన్నూర్వక మీరు ఏం చేయలేని పరిస్థితిలా మా నాయకుని పైన అపనిందలేస్తూ మాట్లాడుతున్నారు తప్ప మీకు కొంచెమన్నా సోయి ఉంటే రమ్మని చెప్పండి. మీరు ఎవరు వస్తారో రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూర్చుందంటే అక్కడ కూర్చుందాం. మీరు కట్టిన కేబుల్ బ్రిడ్జ్ దగ్గరైనా కూర్చుందాం, లేదంటే మానేర్ రివర్ ఫ్రంట్ దగ్గరైనా కూర్చుందాం, మీరు చేసిన అవినీతి డంప్ యార్డ్ దగ్గరైనా కూర్చుందాం. ఏ డిపార్ట్మెంట్లో లేదు మీ అవినీతి. చెత్త దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటే ప్రతి ఒక్కటి మీరే కదా దగ్గరుండి చేసిందంతా. ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోండి. బీఆర్ఎస్ నాయకులు మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మోసగాళ్ళకే మోసగాడు మీ కేసీఆర్, కేటీఆర్, కమలాకర్. వక్ఫ్ భూములు కబ్జా చేసుకుంది మీ నాయకుడు, కబ్జా పెట్టింది మీ నాయకుడు, ప్రజలను మోసం చేసింది మీ నాయకుడు, ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క కులాన్ని మోసం చేసింది మీ కేసీఆర్, కేటీఆర్. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి, మేము బుక్లెట్ పోస్ట్ చేస్తాం మీకు, చదువుకొని కరీంనగర్కి బండి సంజయ్ అన్న ఏం చేసిర్రు, మీకు ఒకసారి చదువు రాకపోతే ఎవరైనా చదవచ్చినంత చదివించుకోరు. మళ్ళీ మళ్ళీ చెప్పడం ఉండదు. ఇదే లాస్ట్. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే దగ్గర పోయి దండం పెట్టి కాలు మొక్కి ఏమన్నా ముఖ్యమంత్రి దగ్గర పోయి ఫండ్ తీసుకురమ్మని చెప్పుర్రి. మా గౌరవనీయులు సంజయ్ మీద వాడు ఏడ్చుడు కాదు. బరాబర్ ప్రజలు మాకు ఆశీర్వదించిర్రు. అభివృద్ధి అంటే ఏందో రానున్న 5 ఏళ్లలో మేము చూపిస్తాం. ఇప్పుడు మీరు గెలిచిన స్థానాలు కూడా మళ్ళీ వచ్చేసారి మీరు గెలవరు, అది రాసి పెట్టుకోండి. బీజేపీ పైన, మా నాయకుని పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునే పరిస్థితి లేదు. ఖబర్దార్ బిడ్డ, నీకు ఇంకోసారి చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, మొన్న చెప్పినాం, నెక్స్ట్ మేము చేసి చూపిస్తాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వారింగ్గా చెప్తున్నాం. మీకు నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే మాత్రం జరిగే పరిణామాలకు నువ్వే కారణమవుతావు, నీయే బట్టలు చెప్తావు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.